సరస్వతి ఆకు పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పప్పు, సరస్వతి ఆకులు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, సైంధవ లవణం, నూనె, ఆవాలు, జీలకర్ర, ఇంగువ. సరస్వతి ఆకు పప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించుకోవాలి. ఆ తర్వాత టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పావు చెంచా పసుపు వేసి కలుపుకొని కడిగి పెట్టుకున్న సరస్వతి ఆకులను వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న కందిపప్పు, కొద్దిగా నీళ్లు, రుచికి సరిపడా సైంధవ లవణం వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకోవాలి. మరోసారి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో 1 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, 2 ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, 1/2 చెంచా ఇంగువ వేసి కలిపి ఈ పోపు మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకున్న పప్పు మీద వేసి సర్వ్ చేసుకుంటే జ్ఞాపక శక్తిని పెంచి అలాగే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే సరస్వతి ఆకు పప్పు రెడీ.